ఇలా కేవలం కేసీఆర్ కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలు భాగంగా ఇలా కేసీఆర్ గారిని సిట్ విచారణకు పిలవడం చాలా బాధాకరం. గతంలో కూడా కేసీఆర్ గారు అనేక అక్రమ కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిపై ఇలా నిందలు మోసి ప్రజల్లో అభద్రతా భావాన్ని గురి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఒక్కటే రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చావు? ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేసిన నీ ముఖంగా రైతు బంధు వేసిన రైతులకు రైతు బంధు ఇచ్చిన హామీలు యూరియా కోసం యాప్ పెడతావు. యాప్లో రైతుకు ఏం తెలుస్తుంది? మామూలుగా పల్లెటూరులో రైతులకు యాప్తో యూరియాకి ఏం సంబంధం? యాప్ పెట్టి అట్లా యూరియా కోసం రైతులను రోడ్డు మీద నిలబెడుతున్నావు. ఎన్ని అవస్థలు పెట్టాలో అన్ని అవస్థలు తెలంగాణ ప్రజలను పెడుతూ ఇలా తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రాబోయే జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ నేను ఒక సందేశం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మళ్ళీ రేవంత్